ఒక వరుసలో ఐశ్వర్య రెండో చివరల నుండి 17వ స్థానంలో ఉంది. సో 9 మంది విద్యార్థులు పరీక్షలో ఉత్తీర్ణులు కాకపోతే మరియు పరీక్ష రోజున 7 మంది సభ్యులు గైర్హాజరైతే తరగతిలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకున్నాము. ఒక వరుసలో ఐశ్వర్య రెండు చివరల నుండి 17వ ర్యాంకులో ఉంది. రెండు చివర్లను అడగట్టి ఇలా తీసుకుంటున్నాను. ఎటు నుంచి ఎటు తీసుకోవచ్చు. ఓకే, అంటే రో వైజ్ అని తీసుకోవచ్చు, కాలం వైజ్ అని తీసుకోవచ్చు. నుంచి 17 రైట్ నుంచి 15 అంటే మనం అనుకునేది 17 + 17 - 1 అంటే ఎంతమా 33 మంది. ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాం కదా, ఇలా తీసుకున్నది ఎప్పుడు ఏంటమ్మా పాస్ అయిన వాళ్ళ గురించి మాత్రమే, అవునా కాదా? ఓకే, అంటే ఇప్పుడు నాకు మళ్ళీ ఒక డౌట్ వచ్చింది. క్లాస్లో ఎంతమంది ఉన్నారు సార్? పాస్ అయిన వాళ్ళు అయితే 33 మంది సార్, వీళ్ళు గ్యారంటీగా క్లాస్లో ఉన్నారు, పక్కన పెడదాం. ఇంకా ఏం చెప్పాడమ్మా, 9 మంది పరీక్షలో ఉత్తీర్ణులు కాలేదంటమ్మా. 9 మంది అంటే మరి ఉత్తీర్ణులు కాని వాళ్ళు కూడా క్లాస్లో అయితే ఉంటారు కాబట్టి, ఎందుకంటే తరగతిలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు కాబట్టి ఫెయిల్ అయిన వాళ్ళు కూడా క్లాస్లో ఉన్నట్టే కాబట్టి వాడిని కూడా కౌంట్ చేశా. ఇక్కడ కొత్త క్లాస్ పెట్టాడు. ఏంటో తెలుసా, 7 మంది విద్యార్థులంట గైర్హాజరయ్యారంట, అంటే దానికి అటెండ్ అవ్వలేదంట. ఇప్పుడు నాకు డౌట్, అటెండ్ కానివాడు క్లాస్లో ఉంటాడా ఉండడా? ఎస్ ఉంటాడు. క్లాస్లో ఉన్నవాడికి నేను ఎగ్జామ్ కండక్ట్ చేస్తాను. అందులో ఒకటి లీవ్ పెట్టాడు. అందులో ఒక 7 6 ఎంతమంది చెప్తే అంతమంది లీవ్ పెట్టారు, అవునా కాదా? అంటే వాళ్ళు కూడా క్లాస్లో స్టూడెంట్సేగా, అంటే వాళ్ళని కూడా జాయిన్ చేసుకో. అంటే ఈ మొత్తం కలిపితే ఎంతమ్మా 16 + 33 అంటే 49 మంది క్లాస్లో ఉన్నారు. తరగతిలో ఎంతమంది ఉన్నారమ్మా? 49 మంది. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. చూసారా, ట్విస్ట్ మీద ట్విస్ట్, ట్విస్ట్ మీద ట్విస్ట్, అవునా కాదా? అందుకని నేనేం చెప్పాను, మన కళ్ళు ఆకాశాన్ని చూడకుండా ఉండడానికి, తలకెక్కకుండా ఉండడానికి మనం ఏం చేసామమ్మా, కొంచెం టింకరింగ్ వెల్డింగ్ కూడా చేశాను ఈ క్వశ్చన్స్లో. ఓకే.